Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన మూన్ బిస్కెట్స్. వీటిని చందమామ బిస్కెట్స్ అని లేదా చాన్ బిస్కెట్స్ అని అంటారు. బేకరీ స్టైల్లో మూన్ బిస్కెట్స్ ని సాఫ్ట్ అండ్ క్రంచీగా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయి ఈ మూన్ బిస్కెట్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ మూన్ బిస్కెట్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ ని తీసుకుని 1 కప్ పంచదారను వేసుకోవాలి. అలాగే యాలకులను ఫ్లేవర్ కోసం వేసుకుని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ ని తీసుకుని ఈ పంచదార పౌడర్ ను వేసుకోవాలి. తరువాత నెయ్యిని వేసుకోవాలి. మనము ఏ కప్పుతో పంచదారను వేసుకున్నామో ఆ మెజర్మెంట్ కి హాఫ్ నెయ్యిని వేసుకోవాలి. ఇలాగ వేసుకుని పంచదార అలాగే నెయ్యి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఎక్కువసేపు మిక్స్ చేసుకోవడం వల్ల మూన్ బిస్కెట్స్ సాఫ్ట్ అండ్ క్రంచీగా వస్తాయి. నెయ్యి మరీ చల్లగా ఉండకూడదు, అలాగని కరిగించిన నెయ్యిని కూడా వేయకూడదు. రూమ్ టెంపరేచర్ లో ఉన్న నెయ్యిని వేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న పేస్ట్ లో 2 కప్స్ మైదా పిండిని తీసుకుని జల్లెడను తీసుకుని ఈ మైదా పిండిని వేసుకుని జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల బిస్కెట్స్ గట్టిగా రాకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి. మైదా పిండి ప్లేస్ లో చపాతీ పిండి అయినా వేసుకుని చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ను వేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ అలాగే ఒక చిటికెడు సాల్ట్ ని వేసుకోవాలి. చాలా తక్కువ తీసుకోవాలి. సాల్ట్ ఎక్కువైతే ఉప్పుగా వస్తాయి. మీరు కావాలంటే స్కిప్ చేయవచ్చు. సాల్ట్ ని వేసుకుని ఇలా స్పూన్ తో ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత చేతితో మరీ గట్టిగా మిక్స్ చేయకుండా ఇలా వేళ్ళతో స్మూత్ గా మిక్స్ చేస్తూ అన్నీ కలిసేలాగా కలపండి. మనము పిండిని మరీ గట్టిగా ప్రెస్ చేసామంటే బిస్కెట్స్ కూడా గట్టిగా వస్తాయి. మనం ఇలా స్మూత్ గా ఫింగర్స్ తో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ బైండింగ్ అన్నది సరిగ్గా అవ్వకపోతే లేదా నెయ్యిని గాను తీసుకుని కలపండి. ఇలాగా కన్సిస్టెన్సీ పిండి ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఈ పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఈ పిండిని పెద్ద బాల్స్ లా చేసుకుందాం. ఇలా చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకుని మందంగా స్ప్రెడ్ చేయండి. మీకు చేతితో చేయడం కష్టంగా అనిపిస్తే రోలర్తో ఇలా స్లోగా రోల్ చేయండి. మందంగా ఉండేటట్టు రోల్ చేయండి. ఇలా రోల్ చేశాక మూన్ షేప్ లో కట్ చేయడానికి ఏదైనా షేపర్ ని గాని లేక రౌండ్ కప్ ని గాని తీసుకుని ఇప్పుడు మనం మూన్ షేప్ బిస్కెట్స్ వచ్చేలాగా కట్ చేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్ గా మూన్ షేప్ వచ్చాయి. ఇప్పుడు మైక్రో ఓవెన్ వేర్ ప్లేట్ ని తీసుకుని గీని అప్లై చేసి ఈ మూన్ షేప్ బిస్కెట్స్ ని ప్లేట్ లోకి పెట్టుకోవాలి. కొంచెం కొంచెంగా గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇలా గ్యాప్ ఇస్తూ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ ని మైక్రో ఓవెన్ లో బిస్కెట్స్ మేకింగ్ ఆప్షన్ లో పెట్టుకోవాలి. చూడండి బిస్కెట్స్ ఎలా బేక్ అవుతున్నాయో. బిస్కెట్స్ మేకింగ్ ఆప్షన్ టైం కంప్లీట్ అయ్యాక ఆఫ్ అవుతుంది. 10 to 15 మినిట్స్ చల్లారిన తరువాత బిస్కెట్స్ ని బయటకు తీసుకోవాలి. ఈ విధంగా మిగిలిన పిండిని కూడా తీసుకుని మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదు అంటే రోలర్ తో అయినా రోల్ చేసుకోవచ్చు. 1/2 ఇంచ్ మందంగా ఉండేలాగా రోల్ చేసుకుని షేపర్ ని తీసుకుని ఇప్పుడు మనం మూన్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మూన్ షేప్ బిస్కెట్స్ వచ్చాయో. ఇప్పుడు ఇవి మైక్రో ఓవెన్ వేర్
ప్లేట్లోకి తీసుకుని ఒక్కొక్కటిగా పెట్టుకుని బేక్ చేసుకుందాము. బేకింగ్ కంప్లీట్ అయ్యాక చల్లారిన తర్వాత బయటకు తీసుకోవాలి. బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్ గా ఉంటాయి. ఇవి చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి బిస్కెట్స్ ని తీసి సర్వ్ చేయడమే. మూన్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గా చేసుకుని సాఫ్ట్ అండ్ క్రంచీ మూన్ బిస్కెట్స్. నోట్లో వెన్నలాగా కరిగిపోయి మూన్ బిస్కెట్స్. బేకరీ స్టైల్లో మూన్ బిస్కెట్స్ ని ఇంటి దగ్గరే చాలా ఈజీగా ఈ మెజర్మెంట్స్ తో మీరు కూడా ట్రై చేసి అండ్ ఎలా వచ్చాయో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.